తెలంగాణలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. సీఎంగా రేవంత్ ఎక్కువ రోజులుండరు, త్వరలోనే దిగిపోతారంటూ ఎర్రబెల్లి కామెంట్ చేశారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ పాది శ్రీనివాస్. రేవంత్ రెడ్డి తోటి అటాచ్ అయ్యి డబ్బులు గిట్ట తీసుకుంటున్నదని మీ అబ్జర్వర్ని తీసేసిండ్రు ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కొత్త వాళ్ళని పెట్టారు. ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు పోయినా నీ పరిస్థితి రేపేళ్ళుండ నిన్ను తీసేసే పరిస్థితి ఉన్నది, నేను బీకేసే పరిస్థితి ఉన్నది. బై ఎలక్షన్లు వచ్చుడు 10 మంది ఎలక్షన్లు వచ్చుడు ఖాయం ఒకటి. 25 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డిని తీసేసేదాకా వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేరు. కాంగ్రెస్లో ముసలం పుడుతుంది, కానీ ఈ ముసలం పుడుతుందనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి భయం వచ్చి రాహుల్ గాంధీ దగ్గరికి పోవటం జరిగింది. మా రేవంత్ రెడ్డి గారిని, మా నాయకత్వాన్ని ఏదైతే మీరు చిలక జోస్యంలాగా చెప్పేటువంటి మాటలు ఏమాత్రం సబబు కాదు. మీ అందరం ఐక్యంగా ఉన్నాం, సమైక్యంగా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు అందరం కూడా మా సభా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా డిప్యూటీ సీఎం మంత్రులు అందరం కూడా అండదండలుగా అందిస్తూ, ప్రజాపాలన అందిస్తూ ముందుకు పోతుంటే చూస్తూ ఓర్వలేక మా ప్రభుత్వం ఇచ్చిన 3 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుంది చెప్పని, 13 మాసాలైపోయినా పడిపోలేదు చెప్పినటువంటి ఇది కుట్రలతోటి బాధతోటి మాట్లాడేటువంటి మాటలే మీ మాటలు తప్ప మా పార్టీలో అందరం కంఫర్ట్ గా ఉన్నాం. మీ చిలక జోస్యంలో ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ గారు ఎప్పుడు బయట ప్రపంచంలోకి వస్తారో చెప్పంటున్నాం. ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతే చెప్తే బాగుంటుంది అంటున్నా. ఇప్పటికే 10 మంది మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి విడిచి వెళ్లిపోయారు. మీ నాయకత్వంపై విసిగి వేసారేసి ముందు మిగతా వాళ్ళను మీరు సక్రమంగా ఉండేటువంటి కార్యక్రమం చేసుకోండి.